తెలంగాణలోని ఓ ఎడారి ప్రాంతంలో ఉన్నాం. తెలంగాణలో ఎడారి ప్రాంతమా అని సందేహపడకండి. ఒకసారి చుట్టూ చూడండి. ఇది ప్రకృతి చేసిన ఎడారి కాదు, మనుషులు చేసిన ఎడారి. పక్షికి కానీ పశువుకు కానీ ఉపయోగపడనంత రీతిలో జీవవైవిధ్యానికి సమాధి కట్టి జరుగుతున్న ఈ విధ్వంసం అభివృద్ధికి సాక్ష్యం అనుకోవాలా, లేక భావితరాలకు చేసే విద్రోహం అనుకోవాలా? ఎటు చూసినా కనుచూపు మేర ఎడారిని తలపించే ఈ దృశ్యాలు నేలతల్లి దశాబ్దాల కన్నీటి చారికల గుర్తులు. అక్కడక్కడా మొలిచిన తుమ్మలు తప్ప ఓ చెట్టు లేదు, ఎక్కడా మట్టి లేదు, అంతా దుమ్మే. తల్లిపాలు తాగి ఆ రొమ్ములు తెగగోసిన దారుణానికి సాక్ష్యంగా ఈ నేల ఉంది. ఏం చేసినందుకు ఈ రంపపు కోత అంటే తన గుండెల్లో ఖనిజాన్ని దాచుకోవడమే. అదే ఈ నేల చేసిన తప్పయింది. పచ్చని సౌభాగ్యాన్ని దూరం చేసి ప్రకృతి కుత్తుకలపై డ్రిల్లింగ్ కత్తిపెట్టి పర్యావరణానికి సజీవ సమాధి కట్టి రాజకీయాల అండతో దారుణ విధ్వంసానికి నిదర్శనం ఈ ప్రాంతం. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో మైనింగ్ జరుగుతుంది. ఈ ఏడాది పొలాలుగా ఉన్నవి వచ్చే ఏడాది కల్లా గనులుగా మారిపోతున్నాయి. ఈ ఒక్క ప్రాంతమనే కాదు, రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఇలా ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు తవ్వుకుంటూ పోతే ఇదంతా ఎవరు పూడ్చాలి, ఎవరు పునరుద్ధరించాలి? తెలంగాణలో ఎన్నో ప్రాంతాల్లో మైనింగ్ అడ్డు అదుపు లేకుండా సాగుతూనే ఉంది. ప్రధానంగా కంకర, గ్రానైట్, బండల మైనింగ్ ఎక్కువగా సాగుతుంది. చాలామంది గనులను లీజుకు తీసుకుని ఏళ్ల తరబడి ఎంత మేర ఉపయోగపడుతుందో అంత లోతులకు తవ్వి అవసరమైన ఖనిజాన్ని తీసుకుంటుంటారు. ఒక్కో గనిని దాని విస్తీర్ణాన్ని బట్టి సుమారు 20 ఏళ్ల వరకు కూడా తవ్వి ఖనిజాన్ని తీసుకుంటుంటారు. ఖనిజాన్ని తవ్వే క్రమంలో ప్రారంభంలో మట్టి, అక్కరకు రాని రాళ్ళు, నాణ్యత లేని బండ చెక్కలు లాంటివి వస్తుంటాయి. వాటన్నిటినీ తవ్వి పక్కనే కుప్ప పోసి లోతులకు వెళ్లి నాణ్యమైన దాన్ని వెలికి తీసుకుపోతుంటారు. ఈ క్రమంలో వాళ్ళు కుప్పలుగా పోసిన ఓవర్ బర్డెన్స్ ని ఖనిజాన్ని తవ్వి తీసిన తర్వాత వచ్చిన గుంతల్లో పోయాలి. కానీ ఇది ఖర్చుతో కూడుకున్నదని పూడ్చకుండా గుంతలను అలానే వదిలేసిపోతున్నారు. దీంతో ఆ ఓవర్ బర్డెన్స్ అలా ఏళ్ల తరబడి పేరుకుపోయి పెద్ద పెద్ద గుట్టలుగా మారిపోతున్నాయి. తెలంగాణలో అక్రమ మైనింగ్ అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎంతలా అంటే అక్రమ మైనింగ్లో దేశంలోనే తొలి స్థానంలో నిలిచేంతగా. గత 10 ఏళ్లలో మొత్తం 18,000కు పైగా అక్రమ మైనింగ్ సైట్స్ ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక సక్రమ మైనింగ్ చేస్తున్నాము, మాకు లైసెన్సులు ఉన్నాయి అని చెప్పుకునే వాళ్ళు కూడా ఎంత తవ్వాలి, ఎంత తవ్వుతున్నారు అనే పర్యవేక్షణ కానీ నియంత్రణ కానీ ఎక్కడా కూడా ఉండడం లేదు. మైనింగ్ అండ్ మినరల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 21 సబ్సెక్షన్ 4 ప్రకారం మైనింగ్ చేయాలంటే తప్పనిసరిగా పాటించాల్సిన నియమ నిబంధనలు ఉంటాయి. కానీ అవి కాగితాలకే పరిమితమైపోవడంతో ఎక్కడికక్కడ ఇష్టం వచ్చిన రీతిలో ఓ పద్ధతి లేకుండా మైనింగ్ సాగుతుంది. ఇంత జరుగుతున్నా అధికారులకు ఏమీ పట్టదా? సీవరేజీ, రాయల్టీ, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ వసూలు చేయడం వరకేనా వారి బాధ్యత అంటే అవుననే సమాధానం వస్తుంది. అంతకు మించి నిజాయితీగా పనిచేయాలని చూస్తే వాళ్లకు భూమి మీద నూకలైనా చెల్లిపోతాయి, లేదా బెదిరింపులైనా ఎదురవుతాయి. దీంతో తమకు ముట్టేది తీసుకుంటూ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అందుకే ప్రభుత్వ ఆదాయాలకు కూడా గండి పడుతుంది. అది ఎలాగంటే ఒక్క లారీ రోజుకు 5 నుండి 6 ట్రిప్పుల ఖనిజాన్ని తీసుకుపోతే కేవలం 1 లేదా 2 ట్రిప్పులకే చెక్ పోస్టుల దగ్గర రాయల్టీ వసూలు చేస్తున్నారు. ఆ వసూలు చేసే చెక్ పోస్ట్ దగ్గర కూడా అంతా అక్రమమే. ఎక్కడ కూడా నిబంధనల ప్రకారం మైనింగ్ సాగుతున్న పరిస్థితే లేదు. దీనికి తోడు మైనింగ్ మాఫియా కనుసన్నల్లో అక్రమ మైనింగ్ కోరలు చాస్తూ విజృంభిస్తుంది.
ఏకంగా తెలంగాణలో 18,000కు పైగా అక్రమ మైనింగ్ సైట్లలో మైనింగ్ సాగుతూ కొండలు పిండిగా మారిపోతున్నాయి. మొరమ్మట్టిని తవ్విన నేల గుంతలుగా మిగిలిపోతుంది. ఎంతో విలువైన ప్రకృతి సంపద నిలువుదోపిడికి గురవుతూ నిర్దాక్షిణ్యంగా కొల్లగొట్టబడుతుంది. చాలా చోట్ల మైనింగ్ చేసి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళ నుంచి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్కి నిధులు వచ్చినాయా లేదా చెప్పేవారు లేరు. తర్వాత వాళ్ళు వదిలిపెట్టిపోతే మళ్ళీ దాన్ని పూడ్చడము, దాన్ని ఎట్లా ఒక ప్రకృతికి అనుకూలంగా తీసుకురావడము, దీని మీద కూడా ఏ ఒక్క సంస్థ కూడా పనిచేయట్లేదు. మైనింగ్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ ఉంది కానీ వాళ్ళు కేవలం సీనరేజ్ ఫీజు వసూలు చేయడము, లైసెన్సింగ్లు ఇవ్వడము, లేదా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇవ్వడం, వీటి మీద దృష్టి పెడుతున్నారు తప్పితే మైనింగ్ ప్రాంతాన్ని నియంత్రించడానికి వాళ్ళు ఎట్లాంటి చర్యలు తీసుకోవడం లేదు. 1,00,000 టన్నులు సంవత్సరానికి తీసుకోవాలని ఇస్తే వీళ్ళు అంతకంటే ఎక్కువ టన్నులు తీసుకుంటున్నారు. అది సాధారణమైపోయింది. కేవలం పేపర్ మీద ఇన్ని రాస్తారు అనేది ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే ఒకటి ప్రజలకు తెలియదు వీళ్ళకి ఎన్ని టన్నులకు ఇచ్చారు, వాళ్ళు ఎంత చేస్తున్నారు అనేది బహిరంగంగా అప్రూవల్స్, పర్మిషన్లు, డీటెయిల్స్ ఎక్కడ పెట్టరు. రెండవది నిఘా పెట్టడానికి ఉన్న అఫీషియల్స్ ఎవరైతే అధికారులు ఉంటారో వీళ్ళు ఆ ప్రాంతానికి వచ్చి చెక్ చేయడం లాంటివి చేయరు. సిబ్బంది లేరు, తగిన సిబ్బంది, టెక్నికల్ సిబ్బంది లేరు, వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ లేదు. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, ఇక్కడ ఎంత కాలుష్యం అవుతుంది, వీళ్ళు ఎన్ని టన్నులు తీసుకుపోయినారని తెలిసే అవకాశం లేదు. ఇంకోటి మైనింగ్ దేశమంతటా కూడా ఒక మాఫియా లాగా ప్రవర్తిస్తుంది. చాలా చోట్ల ప్రశ్నించిన అధికారుల మీద దాడులు కూడా జరిగినాయి. ఆ లారీలు ఇప్పుడు మనం ఇసుక మైనింగ్ చేస్తే ఆ లారీలతోటి తొక్కించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మధ్యప్రదేశ్ లాంటి చోట్ల చూసినాం. ఇది కొంత ఇటు అధికారులు, నియంత్రించే అధికారులకు భయం ఉన్నది. ఇది కాక అవినీతి అనేది మనకు స్పష్టంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన సీనరేజ్ ఫీజు కానీ వీళ్ళకి ఇచ్చిన లైసెన్స్ దాటి వీళ్ళు తవ్వకపోతున్న దాని ద్వారా కోల్పోతున్న ఆర్థిక వనరుల గురించి కానీ ఎక్కడ ఒక అసెస్మెంట్ లేదు. మైనింగ్ ఏమవుతుందంటే ప్రకృతి వనరులను ధ్వంసం చేసి కొందరు కోటీశ్వర్లు అవుతున్న పరిస్థితి మాత్రం ఉంది. మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంటు దీనికి బాధ్యత వహించాలి. తెలంగాణలో ఇప్పుడు దాదాపు 20 నుంచి 50% వరకు చట్ట వ్యతిరేకంగా పర్మిషన్లు లేకుండా గనులు నిర్వహిస్తున్న సందర్భం చూస్తున్నాం. ప్రజలు అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిండ్రు. కాగ్ రిపోర్ట్ చెప్పింది, అనేక నివేదికల్లో ఉంది ఇది ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందని. కానీ ప్రభుత్వము తన సీనరేజ్ ఫీజు గురించి ఉన్నంత కన్సర్న్ ఈ మైనింగ్ వల్ల ఈ పర్యావరణం దెబ్బతింటుంది, ఇక్కడ భూగర్భ జలాలు దెబ్బతింటున్నాయి, వ్యవసాయం పోతుంది, అంటే ఈ రకమైన సమస్య వస్తుంది అని గుర్తించి దానికి తగ్గట్టు పనిచేసే వ్యవస్థ ఇప్పుడు తెలంగాణలో లేదు, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కూడా లేదు. వీళ్ళు ఎప్పటికేందంటే మైనింగ్కి లైసెన్సులు ఇవ్వడం, కొన్ని అయితే ఇప్పుడు 10%, 20% లైసెన్సులు ఉంటాయి, 80% ఇల్లీగలే. అదే ప్రాంతంలో లైసెన్స్ ఉన్నవాడు కూడా మనకి 1,00,000 టన్నులు ఇస్తే వాళ్ళు 3 లక్షలు, 5 లక్షల టన్నులు తీసుకుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మొత్తం ఈ మైనింగ్ అనేది ఇల్లీగల్గా మారింది. పేరుకే ప్రభుత్వ నియంత్రణ చట్టం ఉంది, అమలు చేయాల్సిన అధికారులు అవినీతితోటి పనిచేయడం లేదు. ఆఖరికి మనం పర్యావరణం మీద చాలా దుష్ప్రభావం చూపెడుతుంది. తెలంగాణలో అనేక ప్రాంతాల్లో గుట్టలన్నీ మాయమైనాయి.
ఈ రాక్ మైనింగ్ వల్ల, గ్రానైట్ మైనింగ్ వల్ల, పలకల మైనింగ్ వల్ల మైనింగ్తో ఆ గుట్టలు మాయమైపోయినాయి. చుట్టుపక్కల చెట్లు పోతున్నాయి. తర్వాత అక్కడ గాలి కాలుష్యము, దుమ్ము కాలుష్యం పెరుగుతుంది. ఇంకా ప్రమాదకరమైన హెవీ మెటల్స్ కూడా ఆ మైనింగ్ నుంచి నీళ్ళల్లో కలిసిపోయి చెరువులో, తర్వాత కుంటల్లో, నదుల్లో కలిసి దూర ప్రాంతాలను కూడా ఇవి ప్రభావితం చేస్తున్నాయి. ఒకటి మైనింగ్ ఎట్లా చేయాలి, ఏం కథ అనడానికి చక్కటి రూల్స్ ఉన్నాయి మన దగ్గర. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాస్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. అండ్ మైనింగ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. సో ఆ మినరల్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటే దాన్ని సైంటిఫికలీ ఎట్లా చేయాలనో అదంతా చెప్పి దానికి ఒక లిమిట్ పీరియడ్ కూడా పెడతారు. దాంట్లో వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ రూల్స్నే ఉంది. మైనింగ్ తీసినాక మళ్ళీ దాన్ని పూడ్చాలి కంప్లీట్గా, ఎక్సెప్ట్ ఆ మినరల్ కాంపోనెంట్ తప్ప మిగతాదంతా పూడ్చాలి. దట్ ఈస్ దేర్ డ్యూటీ. అయితే ఇట్లా ఎందుకు జరుగుతలేదు అంటే ఈ సబ్జెక్టు పైన ఆజమాయిషి అంటే ఎవరైతే సూపర్వైజ్ చేయాలనో వాళ్ళు అమ్ముడు పోతుంది. వాళ్ళు అమ్ముడు పోయి దాన్ని వదిలేస్తాం. ఇదే ప్రాబ్లం మనకు స్టేట్ లెవెల్లో ప్రతి స్టేట్లో కూడా ఉంది. లైసెన్స్ ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు, తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత అన్నట్లుగా మైనింగ్ చేసుకుంటూ పోతే 10 నుండి 30 మీటర్ల లోతులో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. ఈ గుంతల్లో నీళ్లు చేరడం వల్ల తెలియక పశువులు పడి చనిపోతున్నాయి. పిల్లలు కూడా సరదాకు ఈతకు వెళ్ళి లోతెంతుందో తెలియక చనిపోతున్నారు. అంతేకాదు జీవ వైవిధ్యం కూడా ప్రమాదంలో చేరిపోతుంది. మరి చట్ట ప్రకారం ఈ గుంతలను పూడ్చే బాధ్యత ఎవరిది అంటే ఎవరైతే మైనింగ్ చేశారో వారే ఈ గుంతలను పూడ్చాలి. కానీ ఇదెక్కడా కూడా జరగడం లేదు. గుట్టలని సంరక్షించాల్సిన బాధ్యత స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీది. కానీ చాలా చోట్ల అక్రమ మైనింగ్లు జరుగుతున్నా పట్టించుకునే పరిస్థితే లేదు. అధికారికంగా మైనింగ్ లీజ్తో మైనింగ్ తీస్తున్నా ఎంత తవ్వుతున్నారనే పర్యవేక్షణ లేదు. అంతేకాక ఆ ప్రాంతాల్లో మైనింగ్ పూర్తయ్యాక చట్ట ప్రకారం మైనింగ్ క్లోజర్ ప్లాన్లు అంటే వారు తవ్విన ప్రాంతాన్ని ఖచ్చితంగా పూడ్చేసి వెళ్లడం సబ్మిట్ చేయాలి. కానీ అదేది చేయకుండానే మైనింగ్ చేసి ఆ ప్రాంతాలను ఎడార్లుగా మార్చి వెళ్ళిపోతున్నారు. ఈ పరిస్థితి ఇంకెంతకాలం? పర్యావరణం అంటే ఎవరికి పట్టింపు లేదా అంటే ఎవరికి లేదు అనే సమాధానం వస్తుంది. ఇప్పుడు రాక్ మైనింగ్ చూస్తున్నాం. తాండూరు కానీ ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల అనేక రాక్ మైనింగ్ చేస్తారు. వాళ్ళు చేసింది అట్లే వదిలిపెట్టి పోతున్నారు. దాంతో అందులో నీళ్లు చేరడము లేదా మురికి నీళ్ళు చేరడము, అదొక చిన్న తటాకంగా మారడము, అందులో పిల్లలు ఆడుకొని చనిపోయిన సందర్భాలు ఉన్నాయి, యాక్సిడెంట్లు అయిన సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నీ జరుగుతున్నాయి కానీ అమలు ఒకే విధంగా జరగట్లేదు. తెలంగాణలో లాస్ట్ 12 ఇయర్స్లో జరిగిన విధ్వంసం ఈ తెలంగాణకు తీరని నష్టం చేశాం. పర్టికులర్లీ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో ప్రతి గుట్టను తవ్వి దాంట్లో ఫల్స్ఫర్ అనే ఒక కెమికల్, ఒక మినరల్, దాన్ని టైల్స్ కింద తయారు చేయడానికి వాడతారు. దాన్ని ఇష్టం వచ్చినట్టు హైలీ ఇర్రెస్పాన్సిబుల్ వాళ్ళు ఆ వస్తువుని మైనింగ్ చేసిన తర్వాత దాన్ని అబాండన్ చేసి వెళ్ళిపోతారు. అండ్ బాలానగర్లో పెద్దది ఉంది ఇప్పుడు. సో దాంట్లో ఎవరు చేయగలుగుతారంటే దోస్ హూ ఆర్ ద రిచ్ అండ్ ద పవర్ఫుల్ అండ్ ద మైటీ. పొలిటికల్ పార్టీస్ను వాళ్ళు పే ఆఫ్ చేసి వాళ్ళంతా కూడా దిస్ ఈజ్ అన్ ఆన్స్లాట్ ఆన్ నేచర్, మదర్ ఎర్త్. వై దిస్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే ప్రతి స్టేట్లో ఒక ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ అథారిటీ అని ఉండాలి. అది లేదు, జాతీయ స్థాయిలో కూడా లేదు. ఎవరితో కొమ్ముకై చేసిన పని అంటే స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంటే ఇండియన్ పొలిటికల్ పార్టీస్ ఒక కరప్ట్ సిస్టంలోనే ఇట్లా జరుగుతుంది. నిజంగా రూల్ ఆఫ్ లా ఉంటే ఇట్లా జరగదు. రూల్ ఆఫ్ లా అంటే చట్టం సుప్రీం, ద లా విల్ కంప్లీట్లీ బీ ఎన్ఫోర్స్డ్. అదేం లేదు, రూల్ ఆఫ్ లా కాదు మనది.
ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా ఇన్స్టిట్యూషన్స్ పైన పవర్లో ఉన్నవని పెద్దరికం ఉంటుంది. దానికి రీజన్ లేదు, అట్లా చేయాలని ఎక్కడ లేదు. కానీ అందరూ అమ్ముడు పోయిన వ్యవస్థలో వీళ్ళు సబార్డినేట్స్ అందరూ దే థింక్ దేర్ పొలిటికల్ బాస్ ఈజ్ మోర్ పవర్ఫుల్. అది పొలిటికల్ డెవలప్మెంట్ లేక ఇట్లయితుంది. మైనింగ్ జరిగే ప్రాంతాలకు సమీపంలో ఉండే గ్రామాల ప్రజలు తమ ప్రశాంతంగా జీవించే హక్కును కోల్పోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ మైనింగ్ వల్ల భూగర్భ జలాలు అనేవి తీవ్ర ప్రమాదంలో పడతాయి. అంతేకాకుండా దానివల్ల వచ్చే వాయు కాలుష్యం కూడా ఎంతో ప్రభావం చూపుతుంది. రోడ్లు కూడా ఎక్కడికక్కడ నాశనం అవుతున్నాయి. ఆ దుమ్ము కణాలు పడి కూడా పంటలు సరిగా పండడం లేదు. పశువులకు కూడా ఎక్కడికక్కడ పచ్చిగడ్డి అనేది కూడా దొరకని పరిస్థితి ఉంది. ఇలా ఎన్నో రకాల కారణాలతో తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఎవరో లాభాలు దండుకొని పోతే మైనింగ్ జరిగే ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామాల వాళ్ళు అక్కడి పశు సంపద జీవితకాల శిక్ష అనుభవిస్తున్నారు. చాలా చోట్ల పొలాలకు పొలాలే కొనుక్కొని దాని కింద ఉన్న ఖనిజాన్ని తవ్వుకొని పోతున్నారు. మళ్ళీ ఏడాది కల్లా ఇక్కడ నిరుడు చూసిన పరిస్థితే ఉండడం లేదు. ఈ మైనింగ్ వల్ల చుట్టుపక్కల సాగు భూముల్లోని పంట పొలాలపై దుమ్ము పేరుకుపోయి పంటలు పండడం లేదు. అంతేకాక చుట్టుపక్కల ప్రాంతాల్లో విపరీతమైన వాయు కాలుష్యం. నిత్యం రోడ్లపైన భారీ వాహనాలు తిరగడం వల్ల రోడ్లన్నీ పాడైపోతున్నాయి. బాంబు బ్లాస్ట్లతో నిత్య భూకంపం లాంటి పరిస్థితి వీరికి తప్పదు. అయితే ఎన్విరాన్మెంట్ కంపెన్సేషన్ యాక్ట్ ప్రకారం మైనింగ్ వల్ల ఇబ్బంది పడుతున్న బాధితులకు పరిహారం అందాలి. కానీ అదెక్కడా జరగడం లేదు. మరి ఇంతగా మైనింగ్ ఎంతో మంది గ్రామస్తుల బతుకు తెరువులను అస్తిత్వాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నా వారు మౌనంగా ఆ వేదనను ఎందుకు భరిస్తున్నారు? దీనికి కారణమేంటి అంటే మైనింగ్ మొత్తం బడా రాజకీయ పార్టీల నాయకుల కనుసన్నల్లో జరుగుతుండడం. ఇదేమని బడుగులు ప్రశ్నిస్తే వాళ్లకు అక్కడ భవిష్యత్ ఉండదు. అందుకే ఎదురు లేకుండా యథేచ్ఛగా ఈ మైనింగ్ సాగుతూనే ఉంది. జల్ అంటది భూమికి వెళ్ళి బండలు దదరంగా బండలు దొడ అంటది. బయటికి వస్తాం, అది పోయినాక ఇంట్లోకి పోతాం. ఇట్లా కసురు ఇట్లా ఆడి కసురు పడుతుంది. ఏమన్నా ఉంటుంటుంది కదా, ఇది అంతా బదదంతా అది కూడా పడుతుంది. ఇక బయట మోకాలు చకాలు ఇట్లా దొరుచుకుంటే ఇట్లా కళ్ళబడతాం. పొదగాలు లేచి ఏం పెట్టు ఎక్కడ లేదు, ఇట్లా అన్నం చేసుకుందాం రొట్టె చేసుకుందాం మన నుంచి కాదు. దుమ్ము ఇగో రోజు నేను కడిగినా కదా, ఇది ఇట్లా అవుతుంది చూడు. దుమ్ము ఎక్కువ మాకు, అదొకటి. 2 ప్రాబ్లం ఉంటుంది. ఇట్లా పట్టుకుంటారు ఖచ్చితంగా. పిల్లలు నిద్ర పట్టారంటే పట్టుకుంటారు. బయటకు నడుముండాడు ఆడుంటే నడుముండాడు ఈడుంటే బయటకు వెళ్ళుంటే అంటాం. ముగ్గులు అయితే మరి తప్పకు మునిపి ఏం లేవు నాకు. మళ్ళీ లారీ చప్పుడుకు వీటికి ఏం లేవని బయటకు వస్తాం. అది ఒకనే మళ్ళీ లోపలికి పోతాం. మళ్ళీ ఎవరింటికి పోవాలి చెప్పు, ఎవరు పెట్టుకుంటారు మాకు? ఎప్పుడు అట్లా ఇలా వేసిండ్రు అంటే అప్పటిసంది ఉండనే ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఏమి లేదు మల్కాపురంలో. ఇక మెత్తగా అయినాయి కదా, దూలం తిరిగింది ఎడగ తిరిగింది. అప్పటికి మళ్ళీ ఏమి కొనగులు ఉండే ఆనకం లేదు, ఏమన్నా ఆనకం లేదు. మెత్తగా ఊకే అనుడికి ఇట్లా 20 ఏళ్ళు కాలే ఇల్లు కట్టి. మరి 20 ఏళ్ళు కాలే కూలిపోయి. నావొక్కదనమా అవతలవి ఇవతలవి అన్నీ కూలుతున్నాయి. ఇక అదే కష్టం కదా. ఏదో అమ్ముకుంటున్నాం, ఏదో చేసుకుంటున్నాం, ఉంటున్నాం. చేతనాలు రాళ్ళు మొత్తం చేతనాలు గిట్ల పెట్టుకుంటూ కూర్చుంటే కలవనుకొని గోయనుకొని పోతాం. ఇంత మిగిలి మాత్రం ఏమీ లేదు, రాళ్ళకి తప్ప ఏమీ లేదు. గంట ఉండప్పుడు ఇట్లా లారీ ఇప్పుడు ఇంకా బంద్ అయినాయి. ఇప్పుడు పొద్దుగాల 9 గంటలకు 4 గంటలకు వెళ్ళి చూడు మొత్తం కనిపించం. అట్లా దుమ్ము వాన మూడం వచ్చినట్లు వస్తుంది. బ్లాస్టింగ్ చేసినప్పుడు జుర్రు అంటుంది. జుర్రు అన్నప్పుడు మాలలు ఇట్లా కదిలినట్లయితే మేము ఇక్కడ దగ్గర ఉన్నాం కాబట్టి మాకు ఎరకవుతుంది. అక్కడ ఊళ్ళో లోపల వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మేము కొనాకున్నాం ఇక్కడ మాకు ఎరకవుతుంది. ఎట్లాంటి శబ్దం వస్తుంది? భూమి కదులుతుందా? కదులుతుంది, జుర్రు అని అంటుంది. ఇక అన్నప్పుడు ఇక దూలాలు వాసాలు మా రాళ్ళు ఇట్లా వణుకుతాయి. ఇది ఏం మేడం ఏం పట్టుకురాదు. ఇక మళ్ళీ నీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ తీసి అక్కడ గుంజేస్తారు. గుంజేసి వెనక్కి మళ్ళీ తీస్తారు బండాలు. ఇంకా తీస్తారు మేడం. ఏడ బతుకుతుంది మేడం, బతుకది చచ్చిపోతుంది. వాడు దండగా కూడా ఇయ్యాడు మనకు. మేము కొట్టుకురమ్మనమా, మా పొలమా, మా ధాన్యం కాంటారు వాళ్ళు. గనిగుంతం కొట్టుకురమ్మంటామా, గనిగుంతలు ఏమంటామా. చిన్నతనం అంటే అంతా మొత్తం సాపుండే మేడం. ఇది అంతా మంచిగా అంతా పొలం. ఇప్పుడు అది ఎట్లున్న పొలము అట్లుండే పొలం అది. అప్పుడు పురి అంతా మొత్తం పొలమే మేడం. అంతా మనిషి అయి ఉంటారు కదా, అదంతా పొలమే మొత్తం. ఏం రాదు చూడు ఇక్కడ మాకు. ఏమి అయినా కూడా ఏమి ఇబ్బంది కూడా గిదే ఇంపోతుంది చూడు. ఏమి లేదు మాకు. ఏమవుతుంది చెప్పు, ఇక్కడ ఏముండదు మాకు. మేము బతుకు తిరగాలంటే గిదే బతుకు మాకు. ఇప్పుడు ఏమవుతున్నట్టే అగ్గసగ్గలు అమ్ముకున్నాం కదా. ఇప్పుడు మేము టెస్ట్ కూడా చెప్పినాం. అప్పుడు
చెప్తే ఏమన్నామంటే ఇక్కడ ఏం బాబు మేము జస్ట్ అక్కడనే పైకి ఇడుస్తామని చెప్పిండ్రు. అయితే ఏం చేస్తారు వాళ్ళు నైట్లో మేము ఇంటికి పోయిన మీనికి బ్యాస్టింగ్ కొడతారు అన్నట్లు వాళ్ళు. ఇదంతా వంగుతుంది కదా మేడం, ఇదంతా అదే బ్యాస్టింగ్ గురించి ఇదంతా. ఇంపాది అయితే ఏంటికి ఇబ్బంది కదా, ఇదంతా మొత్తం కదులుతుంది మేడం. మొత్తము భూమి అంతా పూరా అదిరిపోతుంది, పూరా భూమి అంతా భూమి. మనం ఇక్కడ ఇంటికాడ ఉండమంటే అంతా పూరా కదిలిపోతుంది భూమి అంతా, భూమి వంగినట్ల అంతున్నది మేడం ఇక్కడంతా. ఇదంతా మొత్తం అదే మేడం. ఇది అగా ఆ పొలం మాడి చెట్లు చెప్పాడు ఓ మస్తున్నాయి మేడం, ఇది చెప్పుకుంటే మస్తున్నది గనులు లెక్క లేవు గనులకు. వేస్టేజ్ అంతా గౌతమారు తీస్తున్నారు మేడం, గౌతమారు తీస్తున్నారు పోతున్నారు. మా గొర్రెలు మేకలు చచ్చిపోతున్నాయి మేడం. ప్లాస్టిక్లో ఆల్రెడీ చేసేటప్పుడు బర్రెల దూలు వస్తున్నాయి మేడం, ఆప అంటున్నారు. బర్రెల దూల కాపానికి వస్తుంది మేడం, మాకైతే రాదు కదా, మాకు ఆపలేము. ఆపినప్పుడు బ్లాస్టింగ్ పడి చచ్చిపోతున్నాం మేడం, బర్రెలు దూళ్ళు మనుషులు చచ్చిపోతున్నారు బ్లాస్టింగ్ చేసే వాళ్ళు. దానికన్నా మించింది ఏం లేదు మేడం. బర్రెల దూలకు ఆపండి అంటున్నారు, బర్రెల దూలకు ఆపుతాం మేడం, ఆపలేము కదా, అట్లా అని ఇబ్బంది అవుతున్నాం. దానికి బాధ్యత ఎవరు లేరు మేడం, ఇక దానికి బాధ్యత ఎవరు లేరు, దానికి బాధ్యత ఎవరు లేరు. ఏమి ఇక మేము అడుగుతూనేమో మాకు లోపడేస్తాం, పొలిటీషన్ వేస్తాం అంటున్నారు. అట్లని భయపడి ఎంటకుంటున్నాం. ఇంకే దానికి మించింది ఏం లేదు. చాలా ఎండలు ఉంటాయి ఇక్కడ, భారీగా ఎండలు ఉంటాయి. చల్ల కూల్ లేకుండా ఏం లేకుండా ఇక్కడ రాలేదు, అంత రాళ్ళ పంటనే కదా, చాలా చల్ల వాతావరణం లేకుండా సంవత్సరం నారాజు అమ్ముతాడు. రెండు తంబాల ఫీట్ కింద పడేస్తాడు. మళ్ళీ అది అంతా ఆయన ఇప్పుడు అయిపోయింది, అక్కడ అయిపోయినట్టు ఇది కొనగి అక్కడ మట్టి వేస్తాడు, రాళ్ళు వేస్తాడు, ఇక్కడ మళ్ళీ చాలు చేస్తాడు. ఏడుంటాయి ఊర్లు అయిపోయే పొలం, ఉండోడు తింటాడు, లేనాడు పేదోడు బతుకునికి హైదరాబాద్ పోవాలి. అప్పటి నుంచి తీసుకొచ్చారు, ఆంజలి తీసుకొచ్చారు, ఆంజలి 20 ఏళ్ళ నుంచి తీసుకొచ్చారు. ఇట్లనే ఉన్నాయి మళ్ళీ పొలాలు. అక్విఫర్స్ డిస్టర్బ్ అవుతాయి, ఎందుకంటే బ్లాస్టింగ్ చేసినప్పుడు, మైనింగ్ చేసినప్పుడు ఆ కింద పొరల్లో మార్పులు వచ్చి కొన్ని చోట్ల నీళ్ళు పెరుగుతాయి, కొన్ని చోట్ల తగ్గుతాయి. సో ఆ కింద పొరలంతా మార్పు వస్తుంది. లోపల ఉన్న గ్యాసెస్ బయటకు వస్తాయి. రేడాన్ గ్యాస్ అని చాలా ప్రమాదకరమైన గ్యాస్ వస్తుంది. అంటే భూగర్భ జలాల మీద ఈ మైనింగ్ వల్ల దుష్ప్రభావం ఉంటుంది. తర్వాత అక్కడ ప్రాంతంలో వాయు కాలుష్యం ఉంటుంది, దుమ్ము ధూళితో కూడిన వాయు కాలుష్యం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా స్థానిక కాలుష్య నియంత్రణ మండలి వాళ్ళు నిఘా పెట్టి వీళ్ళు ఇచ్చిన కండిషన్స్ ప్రకారము అక్కడ మైనింగ్ జరుగుతుందా లేదా చూసి దాన్ని ప్రజలకు అనుకూలంగా కాలుష్యం లేకుండా, రిస్క్ లేకుండా చేయాల్సిన బాధ్యత కూడా కాలుష్య నియంత్రణ మండలి చేయాలి. మైనింగ్ టైలింగ్స్ అంటారు, అంటే మైనింగ్ తోటి దుమ్ము ధూళి ఏదైతే ఉంటుందో వాటిలో ఉండే హెవీ మెటల్స్, భార లోహాలు మన ప్రకృతిలోకి వచ్చి నీళ్ళ ద్వారా, ఆహారం ద్వారా, మన నేల ద్వారా, పంట ద్వారా అనేక రూపాల్లో మళ్ళీ ప్రజల మీద వీటి ప్రభావం కనపడుతుంది, అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతుంది. తర్వాత ఇక్కడ మనకు మైనింగ్ అంటే మనకు బొగ్గు మైనింగ్ నుంచి రాళ్ళ మైనింగ్, రాళ్ళు కూడా గ్రానైట్ మైనింగ్ జరుగుతుంది, కంకర మైనింగ్ జరుగుతుంది, పలకల మైనింగ్ కూడా జరుగుతుంది. సో ఈ రకరకాల మైనింగ్ ఉంటే ఆ మైనింగ్ చేసే సమయంలో బ్లాస్టింగ్ చేస్తారు. కొన్ని కంట్రోల్డ్ బ్లాస్టింగ్ ఉంటాయి, కొన్ని ఓపెన్ బ్లాస్టింగ్ ఉంటాయి. ఏదేమైనా బ్లాస్టింగ్ ద్వారా కూడా ఈ మైనింగ్ని నియంత్రించే వ్యవస్థ ఉంది. అంటే ఆ బ్లాస్టింగ్ కావాల్సిన మెటీరియల్ తీసుకోవడానికి పర్మిషన్ తీసుకోవాలి. అది ఎప్పుడు బ్లాస్టింగ్ చేస్తారో ఆ ప్రాంతంలో ప్రాంత వాసులకు చెప్పాలి, తర్వాత అధికారికంగా పర్మిషన్ తీసుకోవాలి. సో ఈ బ్లాస్టింగ్ సంబంధించి కూడా విధి విధానాలు ఉన్నాయి, కానీ దాన్ని అమలు చేయాల్సిన పోలీస్ శాఖ కానీ ఇంకా ఇతర శాఖలు వాటి మీద దృష్టి పెట్టడం లేదు. దాంతో చాలా చోట్ల బ్లాస్టింగ్ వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు పెట్టడం, రాత్రులు పెట్టడము, తర్వాత నివాస ప్రాంతాల్లో పెట్టడం వల్ల ఇల్లు గోడలు పగిలిపోయిన పరిస్థితి వస్తుంది. తర్వాత మైనింగ్ మెటీరియల్, బ్లాస్టింగ్ మెటీరియల్ గిలాటిన్ స్టెక్స్ వాడతారు. ఇవి ఎన్ని కొన్నారు, ఎంత కొన్నారు, ఎంత వాడారు, దీని మీద నిఘా పోలీస్ శాఖ చేయాలి. కానీ పోలీస్ శాఖ దగ్గర సమాచారం ఉన్నట్టు లేదు, వాళ్ళు నిఘా పెడుతున్నట్టు కూడా లేరు. సో పర్యావరణ పరిరక్షణ చట్టం ఏం చెప్తుందంటే మనము మైనింగ్ చేసిన ప్రాంతాన్ని మళ్ళీ పునర్వైభవం తీసుకురావడము, పునరుజ్జీవనం చేసుకురావడము ఆ కంపెనీ బాధ్యత.
ప్రభుత్వం బాధ్యత. దీనికి సంబంధించి ఇంకా అదనంగా మినరల్ డెవలప్మెంట్ ఫండ్ కూడా ఏర్పాటు చేయాలి. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ఇదివరకు జాతీయ స్థాయిలో ఉండేది. ఇప్పుడు ఏ జిల్లాకు ఆ జిల్లానే ఆ జిల్లాలో జరిగే మైనింగ్కి సంబంధించి వీళ్ళు కొంత ఫీజు కట్టాలి. ఆ ఫీజు అంతా ఆ ఫండ్లో పెడతారు. ఆ ఫండ్కి ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ అధిపతి జిల్లా కలెక్టర్. ఈ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ట్రస్ట్ ఎక్కడైతే మైనింగ్ జరిగిందో ఆ గ్రామాలలో అభివృద్ధి పనులు చేపట్టడానికి నిధి ఏర్పాటు చేశారు. ఇప్పుడు చాలా మటుకు ఏమవుతుంది, ఈ పెద్ద పెద్ద లారీలు చిన్న రోడ్ల మీద పోవడము, దుమ్ము ధూళి రావడము, అంటే ఆ ప్రాంతం అంతా ఒక బీభత్సంగా తయారవుతుంది. సో దానికి పర్యవసనంగా అభివృద్ధి చేయడము, కాలుష్యం తగ్గించడము, అంటే ఒక నష్టపరిహారమైన నిధి ఇది. అంటే ఆ ప్రాంతంలో నష్టం జరుగుతుంది మైనింగ్ వల్ల. ఆ నష్టాన్ని పూడ్చే కార్యక్రమాలు చేయడానికి ఈ నిధి ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటివరకు ఆ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్ కానీ ఆ నిధులు కానీ ఎక్కడా కూడా పూర్తి సమాచారం లేదు. ఆ ట్రస్ట్ పనిచేయడం లేదు, మీటింగ్లు లేవు, అసలు ఆ నిధి సేకరణ కూడా జరుగుతున్న దాఖలాలు లేవు. ఇది దేశవ్యాప్త పరిస్థితి. తెలంగాణలో కూడా ఇది సమస్యాత్మకంగా ఉన్నది. లోకల్ పీపుల్ ఎక్కడోళ్ళు అక్కడ ఆర్గనైజ్ కావాలి. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ మధ్యన ఉన్న భేదాభిప్రాయాలు చూస్తుండ్రు కానీ, అంటే వాళ్ళ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్, రిలీజను, లాంగ్వేజ్ ఇవన్నీ అరే వాడు వేరే వీడు వేరే అని అనుకునేసరికి కాంప్రమైజ్ అవుతుంది. కానీ వీళ్ళందరూ అన్నీ మర్చిపోయి దే షుడ్ లెర్న్ టు మేక్ ఏ కామన్ కాజ్. ఇవి అందరికీ సంబంధించిన సబ్జెక్ట్స్ కనుక మన ప్రజలు కూడా చిన్న చిన్న విభేదాలు అవన్నీ పక్కకు పెట్టి దే షుడ్ లెర్న్ టు మేక్ ఏ కామన్ కాజ్ అండ్ ఫైట్. దాన్నే కలెక్టివ్ సెక్యూరిటీ అంటారు. కలెక్టివ్లీ దే హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. సో దానికి మీన్స్ ఏంది, టెక్నాలజీ ఆఫ్ ప్రొటెస్ట్. వాళ్ళు ఏం చేయగలుగుతారో అది చేయాలి. మైనింగ్ వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను తిరిగి వాటి సహజ స్థితికి తీసుకురావడానికి మైనింగ్ ప్రాంతాల పునరుద్ధరణ అంటారు. ఇందులో భాగంగా ఓవర్ బర్డెన్ డంపులతో పాటు మట్టిని నింపి అక్కడ చెట్లను పెట్టి పర్యావరణ సమతుల్యత కాపాడాలి. కేవలం సింగరేణి సంస్థ తప్ప రాష్ట్రంలో ఏ సంస్థ కూడా ఈ పని చేయడం లేదు. అందువల్లే మైనింగ్ జరిగిన ప్రాంతాల్లో ఇలా పెద్ద పెద్ద బొందలు ఏర్పడుతున్నాయి. అవి ఎల్లకాలం అలానే మిగిలిపోతున్నాయి. మైనింగ్ ప్రాంతాల పునరుద్ధరణ చేయకపోతే పర్యావరణం పెద్ద ఎత్తున ప్రమాదంలో పడుతుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పచ్చదనం ఉండదు కాబట్టి హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటే సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వాటర్ టేబుల్ దిశలు మారుతాయి. జీవ వైవిధ్యం పూర్తిగా ప్రమాదంలో పడుతుంది. కాబట్టి మైనింగ్ ప్రాంతాల పునరుద్ధరణ తప్పనిసరిగా నిర్వహించాల్సిన బాధ్యత. దీనివల్ల అక్కడి ప్రకృతిని పూర్తిగా సహజ స్థితికి తీసుకురాలేకపోయినా కొంతలో కొంతైనా పర్యావరణానికి మేలు జరుగుతుంది. మైనింగ్ అయిపోయినాక ఆ ప్రాంతము మళ్ళీ పూర్వ వైభవము పునరుజ్జీవనం చేసుకునే విధంగా తయారు చేసే బాధ్యత ఆ కంపెనీది లేదా ఆ వ్యక్తిది ఉంటుంది. అది కూడా చట్టంలోనే ఉంది. అంటే ఇప్పుడు ఈ 10 ఏళ్ల కాలము మైనింగ్ చేశారు. మైనింగ్ చేసిన తర్వాత ఆ మైనింగ్ జరిగిన ప్రాంతాన్ని మళ్ళీ ఒక ప్రకృతికి అనుకూలంగా తీసుకొచ్చే బాధ్యత ఆ మైనింగ్ చేసిన వాళ్ళకే ఉంటుంది. సో ఇప్పుడు చాలా మటుకు మైనింగ్ అంటే కింద తవ్వుతారు. ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ అయితే మనకు లోతుల్లోకి ఒక 10, 20, 30 మీటర్లు కూడా లోపలికి ఓపెన్గా ఉంటుంది. అంటే ఒక పెద్ద ఒక బొందలాగా ఉంటుంది. అది ప్రమాదకరమైంది. సో దాన్ని మట్టితోటి నింపే బాధ్యత ఈ కంపెనీలకే ఉంది. ఇప్పుడు ఇది ఓవర్ బర్డెన్ అంటారు మైనింగ్. ఇప్పుడు మనం బొగ్గులో చూస్తాము.
ఈ మట్టిని ఇవన్నిటిని తవ్వి పక్కన ఒక కుప్ప పోస్తారు. ఈ కుప్ప మళ్ళీ రేపొద్దున ఈ మైనింగ్ ప్రాంతంలో మళ్ళీ దాన్ని నింపడానికి పక్కన పెడతారు. అది ఓవర్ బర్డెన్ పెట్టాలి, అది చట్టం చెప్తుంది. మనం సింగరేణి లాంటి వాళ్ళు అట్లా పెట్టి దాని మీద చెట్లు పెట్టిన సందర్భాలు చూస్తున్నాం. కానీ మిగతా వాళ్ళు ప్రైవేట్ కంపెనీలు, చిన్న కంపెనీలు వాళ్ళ పని చేయడం లేదు. దానివల్ల ఈ పొద్దున ఇది అయిపోయినాక, మైనింగ్ అయిపోయినాక అవి బొందలుగా మిగులుతున్నాయి తప్పితే వాటిలో మళ్ళీ ఓవర్ బర్డెన్తో నింపి సాధారణ స్థితికి తెచ్చే పరిస్థితి లేదు. అంటే చేయవచ్చు, పర్యావరణ పరంగా చేయవచ్చు, కానీ కొంత కష్టతరమైన పని. కానీ ఆ కష్టతరాన్ని ఇట్లాంటి అవినీతి వల్ల, నిర్లక్ష్యం వల్ల ఇంకా కష్టంగా మారింది. అంటే ఈ మైనింగ్ ఇల్లీగల్గా జరుగుతుంది, దీన్ని ప్రభుత్వ నియంత్రణలో లేదు. తర్వాత దీనివల్ల పర్యావరణం మీద, ప్రజల ఆరోగ్యం మీద, వాళ్ళ నివాసాల మీద కూడా దుష్ప్రభావం కనపడుతుంది. సో వీటి మీద ఒక సమగ్ర విధానం కావాలి, మీరు ఒక సమగ్ర ఆలోచన చేయాలని ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నా కూడా ప్రభుత్వం ఇప్పటివరకు మైనింగ్ విధానం అనేది తీసుకురాలేదు. అంటే మైనింగ్ చేస్తాము, వేగంగా మైనింగ్ చేస్తే పర్యావరణ దుష్ప్రభావం అంతే వేగంగా ఉంటుంది. మైనింగ్ చేసుకుంటూ అక్కడున్న వనరు బట్టి చాలా నెమ్మదిగా మైనింగ్ చేసుకుంటే అప్పుడు మానవ మనుగడ, జీవ వైవిధ్య మనుగడ ఉండే అవకాశం ఉంటుంది. చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలను అమలు చేసే అధికారులు చట్టాలను అమలు చేయట్లేదు. అది చేస్తే మనకు ఇంత సమస్య ఉండదు, ఈ దీర్ఘకాలిక పరిణామాలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. వానితోటే చేయించాలి ప్రభుత్వం. ఎవరైతే మైనింగ్ చేసిండ్రో ఆ మైనింగ్ దట్ పర్సన్ షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ అండ్ వానితోటే చేయించాలి, లేకుంటే హెవీ పెనాల్టీస్ వేయాలి. సో స్థానికంగా ఉండే హైకోర్టు, జిల్లా కోర్టు, ఇంకా కింద స్థాయిలో ఉండే మెజిస్ట్రేట్ కోర్టు కూడా ఈ ఇష్యూస్ అన్నిటినీ మోటో తీసుకొని వాళ్ళ ఇంటర్వెన్షన్ అవసరం, జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్. సిస్టమ్ పనిచేయకపోతే దాన్ని పని చేయించాలి. సో జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ఈజ్ మస్ట్. వీళ్ళు కూడా సిటిజన్స్ దే షుడ్ ఆర్గనైజ్ దెమ్సెల్స్ ఫర్ ఏ కలెక్టివ్ సెక్యూరిటీ. అంటే ఎట్లా ఈమెయిల్స్ పంపాలి, దాని మీద రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి, ప్రతి వీలైనప్పుడల్లా కలవాలి, కామన్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయాలి. సో కమ్యూనిటీ వెల్డింగ్ అనేది జరగాలి, అది జరుగుతలేదు. అభివృద్ధి కావాలంటే మైనింగ్ అనేది తప్పనిసరి అని చాలామంది అభిప్రాయం. అవును, కాదనలేం. కానీ దానికి ఒక పరిమితి ఉండాలి కదా. పరిమితి లేకుండా, అడ్డు అదుపు లేకుండా ఇష్టం ఉన్నట్టు తవ్వుకుంటూ తీసుకుపోతే కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్టు అవుతుంది కదా. దేనికైనా లిమిటేషన్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి, అప్పుడే అది అభివృద్ధి. పర్యావరణానికి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ విధ్వంసకర రీతిలో సాగుతున్న మైనింగ్ రాకాసుల కూరలు పీకే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఆకుపచ్చని శ్వాస కోసం ఆశగా ఎదురుచూస్తున్న మనిషి చేసిన ఎడారుల గుండెల్లో పచ్చదనం పునరుద్ధరించే ప్రయత్నం చేయాలి. పర్యావరణం పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. అప్పుడే జీవ వైవిధ్యం పరిడవిల్లుతుంది. మైనింగ్కు సంబంధించి ప్రభుత్వం ఓ సమగ్ర విధానంతో పాటు దాన్ని పటిష్టంగా అమలు పరిచేందుకు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. అప్పుడే ఈ విధ్వంసానికి అడ్డుకట్ట పడుతుంది. లేకుంటే రోజు రోజుకు ఇలాంటి ఎడార్ల సంఖ్య పెరిగిపోయి పర్యావరణం ప్రమాదంలో పడుతుంది. భవిష్యత్ తరాల ముందు దోషులుగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. కెమెరామెన్ సతీష్తో రమా, బిగ్ టీవీ, తాండూరు నుండి. For more videos like this, subscribe Big TV channel.